పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు మూవీ కథ రియల్ గా జరిగింది. ఎస్, ఒక రియల్ హీరో అతను. ఫేమస్ కరాటే ఛాంపియన్ షిహాన్ హుస్సేన్ గారు కరాటే నేర్పడం మానేసి సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుతున్న రోజులవి. ఒక కుర్రాడు కరాటే నేర్చుకుంటే హుస్సేన్ గారి దగ్గర నేర్చుకుంటా అని ఆయన ఇంటి బయట రోజు ఉదయాన్నే వచ్చి రిక్వెస్ట్ చేస్తూ రాత్రి వరకు వెయిట్ చేసేవాడు. ఆయనేమో నీ టైం వేస్ట్ చేసుకోకు, నేను కరాటే నేర్పడం మానేసి అని చెప్పినా కూడా పట్టు విడవకుండా కరాటే నేర్పమని రిక్వెస్ట్ చేసేవాడంట. అప్పుడు హుస్సేన్ గారు సరే అయితే మార్నింగ్ 5కి రావాలి, నైట్ 11 వరకు ఉండాలి, ఈ టైంలో నాకు ఖాళీ దొరికినప్పుడు ఒక అరగంట నేర్పిస్తా అని చెప్తే సంతోషంతో జాయిన్ అయ్యాడు. అక్కడ టీ అది ఇచ్చేవాడు. ఆ నేర్చుకునే ప్లేస్ ని రోజు క్లీన్ చేసేవాడు. ఆ కుర్రాడు పట్టుదల క్రమశిక్షణ చూసి 15 రోజుల తర్వాత నుంచి కరాటే నేర్పడం మొదలు పెట్టారు. అయితే హుస్సేన్ గారికి 3 నెలలు గడిచాక ఒక విషయం తెలిసింది. ఆ కుర్రాడు ఎవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు కళ్యాణ్ కుమార్ అని. కళ్యాణ్ కుమార్ కి పవన్ అని పేరు పెట్టింది కూడా ఆయనే. అలా పవన్ కళ్యాణ్ హుస్సేన్ గారి దగ్గర శిక్షణ పొంది బ్లాక్ బెల్ట్ తీసుకున్నారు. ఇదే కథని తమ్ముడు క్లైమాక్స్ లో చూస్తాం. అండ్ అన్నయ్య మెగాస్టార్ అయినా కూడా స్వయంగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం చాలా గ్రేట్ కదా.